రైతు భరోసా నిధులను రైతు ఖాతాల్లో జమ చేసినందుకు కృతజ్ఞతగా సదాశివపేట మండలం వెంకటాపురం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు, వెంకటాపురం గ్రామ సర్పంచ్ ఒగ్గు శ్రీనివాస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు, రైతులు సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు చాట్ల సిద్ధన్న, మండల అధ్యక్షుడు ఒగ్గు శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజాప్రభుత్వం రైతు సంక్షేమానికి ప్రాధాన్యతమిస్తుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రైతు భరోసా కింద ప్రతి ఎకరానికి 6,000 రూపాయలు చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నట్లు తెలిపారు. 9 రోజుల్లోనే 9,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ అయ్యే విధంగా వర్షాకాలం సీజన్లో రైతులకు పెట్టుబడి సాయం కింద ఆసరా అవుతున్నాయని అన్నారు. రైతుబంధు నిధులు విడుదలపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు మోహన్ గౌడ్, గొల్ల రాములమ్మ లక్ష్మణ్, దుర్గాప్రసాద్, ఉప సర్పంచ్ మహేందర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు మధుకర్ రెడ్డి, యూసుఫ్, మాజీ సర్పంచులు కృష్ణ, నర్సింలు, గ్రామ శాఖ అధ్యక్షుడు సత్యనారాయణ, పట్టణ అధ్యక్షుడు పట్లూరి నాగరాజు గౌడ్, మున్సిపల్ కో ఆప్షన్ సభ్యుడు మునిపల్లి సత్యనారాయణ, మండల నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. నా పేరు. నాకు 4 ఎకరాల భూమి ఉన్నది. 4,24,000 ఒకటి చోర్పా చిన్న మల్లయ్య 4 ఎకరాలు పడ్డాయి. 4 ఎకరాలు పైసలు పడ్డాయి. 24,000 పడ్డాయి. రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతు భరోసా డబ్బులు ప్రతి ఎకరానికి 6,000 చొప్పున 9,000 కోట్లు 9 రోజులలో వేయడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో విస్తీర్ణ సాగు ఎంత ఉన్నా ఎన్ని ఎకరాలని లిమిట్ లేకుండా రైతు భరోసా డబ్బులు జమ చేయడం జరుగుతుంది. ఈరోజు వరకు 4 ఎకరాల వరకు 24,000 రూపాయలు జమ చేయడం జరిగింది. ఈరోజు మా సదాశివపేట మండల తరపున రైతుల పక్షాన మేము సదాశివపేట మండల తరపున వ్యవసాయ శాఖ మంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాం. అదేవిధంగా మా గ్రామం తరపున రైతుల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. జై కిసాన్, జై జవాన్. వాగ్దానం మేరకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా కింద ప్రతి ఎకరానికి 6,000 చొప్పున ఇవ్వడం జరుగుతుంది. ఇంతకు ముందులా కాకుండా 9 రోజుల్లోనే 9,000 కోట్లు రైతుల ఖాతాలలో పడేటట్లు ఈ వర్షాకాలం సీజన్లో రైతులకు కలుపులకు కానీ, మసాలాలకు కానీ, పురుగు మందులకు కానీ ఇట్లా పెట్టుబడి ఖర్చులకు అవసరము అవుతుంది. ఆ ఖర్చుల నిమిత్తం, అవసరాల నిమిత్తం ఈరోజు 4 ఎకరాల వరకు 24,000 రూపాయలు పడ్డాయని ఇంతకుముందే మన రైతులు చెప్పి వాళ్ళు సంతోషం వ్యక్తం చేసి వాళ్ళు మాకు స్వీట్లు పంచడం జరిగింది. ఇలా తెలంగాణ రాష్ట్ర రైతాంగం తరపున కాంగ్రెస్ పార్టీకి, అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారికి, మరియు మా ప్రియతమ నాయకుడు జగ్గారెడ్డి గారికి, నిర్మలా జగ్గారెడ్డి గారికి, అందరికీ మా మండల రైతుల తరపున శుభాభినందనలు తెలియజేసుకుంటూ
మనకు ఇంత చెప్పడం జరిగింది. ఈ 9 రోజులు 9,000 కోట్లు తర్వాత ప్రతి సంవత్సరం ప్రతి 6 నెలలకు ఒకసారి ఇలాగే వేస్తామని చెప్పడం జరిగింది. అలాగే వేయాలని కోరుకుంటున్నాం రైతుల పక్షాన. రైతులందరి తరపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.